నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ వ్యాఖ్యలను అర్ధరహితంగా మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాద్ జిల్లా క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల కోసం బీజేపీ ప్రభుత్వం చేసిన శూన్యమని, కేసీఆర్ పై విమర్శలు చేసే నైతిక హక్కు బీజేపీ నాయకులకు లేదని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజనుల జీవితాల్లో నిజమైన మార్పు తీసుకుని వచ్చిందని కేసీఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కేసీఆర్ హయాంలో తండాలను గ్రామ పంచాయతీగా మార్చడం, 10% గిరిజనుల రిజర్వేషన్లు అమలు చేయడం, గురుకుల విద్యా సంస్థలను విస్తరించడం, సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా నిర్వహించడం, సేవాలాల్ భవన్, కోమరం భీం భవన్ల నిర్మాణం వంటి ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని, బీజేపీ గిరిజనుల కోసం చేసిన ఒక గొప్ప పని చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు గిరిజనుల ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇవన్నీ గిరిజనులకు భారతీయ జనతా పార్టీ జరిగింది శూన్యం తప్ప ఇంకోటి లేదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మంది బీజేపీ పెద్దలు ఏదో పగటి వేషగాళ్ళలాగా ఒక పూట వేషం వేసుకొని ఆయన కూడా పెద్ద ఎత్తున సత్కారాలు సన్మానాలు చేశారు. నిజంగా చాలా సిగ్గనిపించింది, బాధ అనిపించింది. నితిన్ నబీ గారు ఏదైతే భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు గారు మాట్లాడిన అనేక విషయాలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మీకు అది ఒక్కొక్కటిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. వారు అలాగే దేశవ్యాప్తంగా గిరిజనుల జీవితాల్లో పెద్ద వెలుగు నింపినట్టు, వాళ్ళ జీవితాల్లో పెద్ద మార్పుకు కారణమైనట్టు చెప్పారు. నిజంగా ఈ 12 ఏళ్లలో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా గిరిజనులకు చేసింది శూన్యం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ గిరిజనులు ఉండే మరి మన తెలంగాణ కావచ్చు, పక్కనే ఉండే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇవన్నీ గిరిజనులకు భారతీయ జనతా పార్టీ జరిగింది శూన్యం తప్ప ఇంకోటి లేదు అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.